జ్యూసీ కాజాని ఎలా చేయాలో చూద్దాం. 1 కప్ మైదా, పించ్ ఆఫ్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకున్నట్లయితే మనకి కాజా అనేది అంత పొరలుగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం బాగా కలుపుకున్న తర్వాత ఫ్లోర్ పైన వేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం పల్చిన చపాతీలా పాముకోవాలి. ఇలా పాముకున్న చపాతీ పైన కొంచెం 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ మైదా వేసుకుని బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మనం చపాతీ పైన అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని చపాతీని బాగా రోల్ చేసుకోవాలి. కొంచెం టైట్ గా రోల్ చేసుకోవాలి. అలా అయితే మనకి కాజా షేప్ అనేది చాలా కరెక్ట్ గా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం చేతితో ప్రెస్ చేస్తూ చపాతీ కర్రతో స్లోగా ప్రెస్ చేయాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ షుగర్ తీసుకుని కొంచెం వాటర్ తీసుకోవాలి. షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కాజాల్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన కాజాల్ని వేడి వేడి పాకంలో వేసుకోవాలి.